హలో అండి అందరికీ. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక చిన్న టిప్పు అంతే. ఎప్పుడో పాతకాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అది నేను చేస్తున్నాను, మా కూతురుతో చేపిస్తున్నాను. ఏంటంటే ఇవి జింద తులసి మత ఆకులు, వాయిలాకులు అంటారు, జామాకులు అంటారు, జింద తులసి మత ఆకులు. ఇది వేపాకు. మన సిటీలో దొరకడం చాలా అంటే చాలా కష్టము. పల్లెటూర్లలో అంటే ఉంటుంది అనుకో, కానీ మన సిటీలో దొరకదు కదా. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ మార్కెట్ పోయినప్పుడు కొంతమంది దగ్గర ఉంటుంది, ఉన్నప్పుడు ఏం చేస్తానంటే అడిగి తీసుకుంటాను. నేను అడిగి తీసుకొని ఈ రెండింటిని ఇలా ఎండబెట్టేసి కొంచెం కచ్చపచ్చగా పొడి చేసుకొని మీరు స్నానం చేసే నీళ్ళల్లో వేనీళ్ళలో ఒక 2 స్పూన్లు వేసుకొని చేశారనుకో, ఒళ్ళనొప్పులు ఉండవు, ఒంటికి దురదలు ఉంటాయి కదా, గోక్కోవడం, చిన్నపిల్ల ఎలర్జీ లాంటిది అలా ఉండదు. చాలా అంటే చాలా మంచిది. ఒళ్ళు కూడా మంచి వాసన వస్తుంది. ఈ జింద తులసి మత ఆకు ఏంటంటే పచ్చిగా ఉన్న సేమ్ వాసన ఉంటుంది, ఎండిపోయిన వాసన ఉంటుంది, దాని వాసన ఎక్కడికి పోదు. వేపాకు కూడా అదే, నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. 2 సేమ్. అవి ఎండిపోయిన పచ్చిగా ఉన్న వాటిలో ఉన్న గుణాలు ఎక్కడికి పోవు, అవే ఫ్లేవరు, అదే వాసన, అదే మనకి ఔషధాలు ఇస్తుంది అనమాట. అందుకే ఇదండి ఫ్రెష్గా ఉంటుంది. అసలు ఇది నీళ్ళలో వేసుకొని మరుగుతున్నప్పుడు వాసన చూడాలి, అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఏంటంటే ఎక్కడైనా దొరికితే ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి, ఎప్పటికి ఉంటుంది. ఈ వర్షాకాలము మంచి పని చేస్తుంది. ఇది ఎక్కువ ఎవరు తీసుకురారు, ఉన్న వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి. మనకి ఇక్కడ సిటీలో ఈ చెట్లు దొరకడమే కష్టము, చూసినా కనబడవు. మన పల్లెటూర్లు అలాంటి ఉంటాయి కానీ సిటీలో ఉండవు. యాపాకు అంటే ఉంటుందండి, ఒకటి సన్నగా పొడుగ్గా ఉంటుంది, ఇంకోటి ఇలా ఉంటుంది. రెండింటికి అదే పవర్ ఉంటుంది, అదే వాసన ఉంటుంది. యాపాకు ఏంటంటే మాకు పండగలప్పుడు తప్ప, ఈ బోనాలప్పుడు ఏదైనా పండగలప్పుడు తప్ప యాపాకు దొరకదు, అమ్మరు. అమ్మినప్పుడు మేము ఇలా తెచ్చి గుమ్మాలకు పెట్టుకున్నది తీసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాము. మనం ఆయిల్ చేసుకునేటప్పుడు కానీ ఎలా అంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకు చాలా మంచిది, మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో అండి, ఇదో ఇలా తెంపి ఇలా స్టోర్ చేసుకున్నాము. ఇదంతా ఒక మంచి ఎండకైనా సరే ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకొని కొంచెం మిక్సీలో కచ్చపచ్చ చేసుకొని స్నానం చేసేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసి స్నానం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తొందరగా ఆరిపోయింది. మన ఒంట్లోంచి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను.